ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 14 నుండి 15 సంవత్సరాలలోపు బాలబాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదివారం ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 21,000 మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టీకా వేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణ పొందవచ్చని చెప్పారు. అర్హులైన బాలికల వివరాలను ఆధార్ కార్డు ఆధారంగా నమోదు చేయడం జరుగుతుందని, టీకా తీసుకున్న వారికి సంబంధిత సర్టిఫికేట్లు కూడా అందజేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, బాలికలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. వ్యాక్సిన్ అందరూ ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో పీహెచ్ సెంటర్లో వేయించుకోవాలని, ప్రైవేట్ సెంటర్లో వెళ్లినచో డబ్బులు ఖర్చు అవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్లో ఫ్రీగా ఇవ్వడం, దశల వారీగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. అర్హులైన ప్రతి బాలిక ఈ టీకాను తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల బాలికలు ఆరోగ్యంగా ఉంటారు, క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు, మహిళలు స్ట్రాంగ్గా ఉంటే సమాజం బాగుంటుంది, మహిళలు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవడం చాలా మంచిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ అధికారి వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నగేష్, ఆర్ఎంఓ మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 42వ కార్పొరేటర్ నాగలక్ష్మి, 41వ కార్పొరేటర్ వేణుగోపాల్ రెడ్డి, 20వ కార్పొరేటర్ అల్లి సుభాష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్పివి వ్యాక్సినేషన్ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు జిల్లా వ్యాప్తంగా గౌరవ మేయర్ గారు అండ్ అట్లాగే స్థానిక కార్పొరేటర్ అండ్ జిల్లా అధికారులతోటి మనం ప్రారంభించుకున్నాము. సో ఇది చాలా ఆరోగ్య మహిళలో భాగంగా మనకు మహిళల యొక్క ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడానికి, వారిని ఒక సేఫ్టీగా జోన్లో మనకు ఉంచడానికి ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది మనకు తీసుకున్నాము. ఎస్పెషల్లీ ఈ వ్యాక్సినేషన్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఎస్పెషల్లీ మనకు 14 to 15 ఏజ్ గ్రూప్ వాళ్ళ పేరెంట్స్ యొక్క కాన్సెంట్ తోటి ఇవ్వబడుతుంది. సో వీటి ద్వారా మనకు ఫ్యూచర్లో రాబోయేటువంటి సర్వైకల్ క్యాన్సర్ నుంచి కానీ లేకపోతే ఇతరతర డిజీజెస్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేయడానికి మహిళలకి ఇది ఒక అవకాశం అనేది లభిస్తుంది. సో జిల్లాలో ఇప్పటివరకు మనకు సర్వే ద్వారా 21,000 మంది మహిళల్ని గుర్తించడం జరిగింది. సో వీరందరినీ కూడా 3 months టైం అనేది మనము తీసుకొని దశల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది మనకు చేసుకుంటాము. సో గౌరవ మంత్రి గారు అండ్ అట్లాగే ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా వారందరూ కూడా సలహాలు సూచనల మేరకు ఈ కార్యక్రమం అనేది వారికి ముందుకు తీసుకెళ్తాము. అండ్ అందరూ కూడా మహిళలు వారి యొక్క పేరెంట్స్ యొక్క కాన్సెంట్ తీసుకొని ఈ యొక్క వ్యాక్సిన్ని అడ్మినిస్టర్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. వారి యొక్క స్కూల్స్కి వెళ్ళి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ని కూడా కవర్ చేసేటట్టుగా ఈ యొక్క ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాతోటి మహిళా మనులందరికీ కూడా. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్పివి వ్యాక్సిన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా 10 మందిలో ఒకరికి రావడం జరుగుతుంది. దీనివల్ల ముందే మనం జాగ్రత్త పడితే కొంచెం అడ్డుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వారి పిల్లల్ని కూడా అవేర్నెస్ తెచ్చుకొని తప్పకుండా ఈ వ్యాక్సిన్ ఇప్పించాలని, మెయిన్ లేడీస్ కూడా 40 years ఎబోవ్ వాళ్ళు కూడా పాప్ స్మియర్ అనేది, మెమోగ్రామ్ అనేది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలని, దానివల్ల మనం కొంచెం జాగ్రత్త పడడం జరుగుతుంది. తప్పకుండా మహిళలందరూ కూడా ఎలాంటి అపోహలకు పోకుండా ఈ వ్యాక్సిన్ వేయించి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించగలరని కోరుకుంటున్నాను.